రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా పోతే పథకాలు క్యాన్సిల్. If anybody is unable to come, they're cancelling the law and order scheme. ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. The law and order is completely shattered in the state. అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రతి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి? ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయంటే అదే కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లో గానీ, IIITలో గానీ, హాస్టల్లో గానీ, కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో బాగా లేదు అని చెప్పి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళంటూ సెలబ్రేషన్స్ తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ IASలు, IPSలు అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ మరొక డైవర్షన్. దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్
గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు ఇది రొటీన్ గా 6 నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన స్వామికి సంబంధించిన ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. కొత్తగా కొత్తగా దాంట్లో రొటీన్ గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి కార్యక్రమంలో ఎవరు L1 గా వస్తారో వారికి ఇస్తారు. ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ Anything that they supply and everything that they supply accreditation with the accreditation National Accreditation Board for accredited by NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత they have to take a product quality certificate from national accredited lab. ట్యాంకర్ లో నుంచి then only each tanker 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్. From each tanker 3 samples will be taken. ఈ 3 టెస్టులు and tested. This is a routine process. పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి గాని ఆ ఇంగ్రీడియంట్స్ గాని ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. Qualified to be used for prasadam. Will not even go forward. And the lorry will be able to go forward. కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్ లో without that the vehicle cannot even go forward. అసలు నీకు అసలు శాంప్లింగ్ అసలు నీకు అసలు ఆ బండి ముందుకు the vehicle does not pass any of the 3 samples ప్రక్రియ sample test, then it is not qualified to move forward. It won't move forward. నేను అడుగుతా It will be sent back. మరి I asked Chandrababu Naidu, ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు if they are rejected in any way, any form,
అలాంటప్పుడు అది There is no option of using or utilizing it. Utilizing the tea that is rejected. రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? That has been used. ధర్మమేనా? It is adulterated. న్యాయమేనా? Animal fat is mixed in it. Is all wrong. నేను ఇంకొకటి కూడా అడుగుతా. What is the dharma? What is the ఈ justice? మాదిరిగా ఈ 3 సార్లు ఈ another thing. క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపిల్స్ 3 రిపోర్ట్స్ qualified national accreditation institution. వాడకంలోకి 3 తీసుకుని samples will be taken, అలాంటప్పుడు and if they pass, only they will be allowed to go forward. ఇప్పుడు జరిగేది కాదు. ఈ It ప్రొసీజర్ is not కూడా something ఈ రకంగా new. శాంపుల్ తీసుకోవడము This has been going on. శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు Therefore, తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా This is not something ఉన్న new. ప్రాసెస్. It has been going on since చంద్రబాబు నాయుడు decades. గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి In 15 సార్లు 14 నుంచి 2014, 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏమన్నా During Chandrababu Naidu's previous regime, 14 to 15 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. during the previous Chandrababu Naidu regime, it was also rejected. 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 టైమ్స్. The ghee was not qualified. తప్పేమీ కాదు. ఇంకా 15 times it was rejected. 18 times it was rejected. ప్రాసెస్ ఉంది. During Nara Chandrababu Naidu's previous regime, ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు a marvelous process is there. వచ్చిన తర్వాత And the process is in place. ఆ శాంపుల్స్ Every tanker దాంట్లో has ఉన్న to పదార్థాలను undergo test. 3 శాంపుల్స్ 3 times. చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి The ingredients in it will be tested thrice. కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి And if it is robust qualified, practice only ఏదైతే ఉందో ఆ they will be robust allowed to go practice inside. దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి It is a robust సంతోషపడాల్సింది, practice. గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తా ఉన్న పని ఏమిటి? This is a దానికి రెక్కలు కడతా best practice. జరగనట్టుగా It is a చెప్తా proud practice. Instead of going and ఏ doing విధంగా pride, చంద్రబాబు నాయుడు what are గారు you saying? నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు చంద్రబాబు కూడా నాయుడు వాడేశారని, It's saying that adulterated raw materials తయారైనాయని and animal fat తినేశారని have been used in the ghee, దారుణమైన అబద్ధాలు ఆడడం have been prepared in that. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. This is atrociously seeking false. ప్లస్ ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు There is nothing shocking మొట్టమొదటిసారి here. జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? The rejected report. జూలై 12వ తారీఖున When was this report rejected? అంటే ఎవరు During both ముఖ్యమంత్రి? regime? ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా In July, ముఖ్యమంత్రిగా the samples ఉన్న were హయాం. taken during Chandrababu Naidu's regime. ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై చంద్రబాబు 12 నాయుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ charge జూలై and 12వ Minister on తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. June. వచ్చిన ట్యాంకర్, During him ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ taking టైంలో charge of the వస్తే chief minister, these samples were taken. ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు. One tanker samples శాంపుల్ were taken. 17వ తారీఖు Reached Tirupati. 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి On 17th, the samples టెస్టులు were ఒకటే వాళ్ళు taken. చేస్తారు. చేసిన ఆ టెస్టులు After సరిగ్గా రాలేదు the కాబట్టి test was ఆ conducted, శాంపుల్స్ ను 17వ తారీఖున and ఎన్డీడీబీకి పంపించినారు. the National samples were డైరీ డెవలప్మెంట్ బోర్డుకు faulty. వాళ్ళు It was 23వ sent to తారీఖున National రిపోర్ట్ ఇచ్చినారు. Dairy Development Board. With 17th. 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై They 23. sent a report on 23rd July. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు It had been నుంచి rejected. 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? I asked 2 నెలల చంద్రబాబు తర్వాత నాయుడు. ఇప్పుడు
What has been Chandrababu Naidu doing for the past 2 months? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు What happened to the Super 6 that Chandrababu Naidu had promised? ఎందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటికి తీసి డైవర్ట్ ద టాపిక్. ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ 23rd report ఆ రిపోర్ట్ been removed now. ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలు and from that report అడుగుతా ఉన్నా. this person is speaking whatever he feels like. Is this dharma? రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. Another shocking fact here is రిపోర్ట్. let us check what is the report here. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్ లో కూడా ఏమని కనిపిస్తా ఉంది. In this report ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే the S value standard, ఇవి కాకుండా ఇవి ఉన్నాయి. so the standard S value is not as are falling out of the range. and it has to be there. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు. What are those kind of circumstances అని చూస్తే, if the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. Exception చెప్తా ఉన్నాను. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop or Schmidt, Bonsky, Rascal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. ఏం చేస్తా ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా, టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ లడ్లు తయారు చేయడం పెట్టే పరిస్థితి గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తాం, అబద్ధానికి రెక్కలు కడతాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారు చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, అలాంటి లడ్లు తిన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ
making the అక్కడ TTD తయారు చేసే Venkateswara ప్రక్రియను temple అభాస్పాలు impure. చేస్తున్నారు. మన గుడిని, మన Our వెంకటేశ్వర Gudi, స్వామిని our మనం temple, తగ్గించుకుంటున్నాం. our Venkateswara Swami, we are going ఇంతకన్నా and down. దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో This ఎక్కడైనా జరుగుతాయి. atrocious word, atrocious situation is what it is. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి Everyone must give a thought about this. వీళ్ళు చెప్పే I urge. మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMF The misinformation ఉద్దేశపూర్వకంగానే ఆ being spread కంపెనీ by బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. Misinformation that we are ఇదే not given చంద్రబాబు నాయుడు tenders గారి to the హయాంలో Nandini. 2015 owned by నుంచి Karnataka 2018 Corporation. అక్టోబర్ వరకు That KMF is the కు చెందిన reason బ్రాండ్ all ఎందుకు this is లేదని అడుగుతా happening. ఉన్నాం. What do you think? లేదు KMF బ్రాండ్ There is no 2015 KMF నుంచి brand. 2015 నుంచి 2015 2018 అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు? Why is it not there since 2015? The KMF brand. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, Another shocking fact here is నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు the July National Dairy Development Board, జూలై 23rd అంటే 2 July months బిఫోర్ 23rd రిపోర్ట్ report. వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ Without ఆఫీస్ giving తెలుగుదేశం any పార్టీ authority ఆఫీసులో ఆ రిపోర్ట్ briefing. రిలీజ్ చేస్తారండి. This report is being released from the TTD office. అదే 100 రోజుల ఈయన పాలన మీద That too, అడ్వర్టైజ్మెంట్ on the 100 days government advertisement, as an advertisement. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని After the విప్లవాత్మక YSRCP మార్పులు ఇంకా తీసుకొచ్చాం. Came to అక్కడ power, ఉన్న ల్యాబ్స్ ఇంకా మనం there's several strengthen చేసాం. developmental work done in Tirumala Tirupati Devasthanam, strengthening labs, టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన Central Food Technology Research వాళ్ళతో Institute అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ have come ఇంకా come labs together with this పెరుగుతున్నారు. particular organization. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు. They've also recruited senior employees from there in TTD. ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది TTD board is a very క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, largest టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా For me, forming a cabinet is difficult. It's easy than టీటీడీ the TTD board. TTD రికమెండేషన్స్ board formation is difficult. ఒక్కరి దగ్గర నుంచి రావు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి The recommendations don't come చుట్టుపక్కల only from one రాష్ట్రాల place, but ముఖ్యమంత్రుల వరకు, from central ministers to the ministers around you, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు the neighboring state ministers, parties from the neighboring states. కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. They request for TTD అంత board కష్టమైన membership. కార్యక్రమం అది. That is a very difficult అంటే వాళ్ళ program. రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు